బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారన్నారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. మోదీ హామీలన్నీ ప్రచారానికే పరిమితమన్నారు. కేంద్రం జీఎస్టీ పేరుతో ప్రజలను దోచుకుంటోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. జార్ఖండ్లో కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తామని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురి చేయడమే బీజేపీ విధానమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అర్బన్ నక్సలిజం, రాజ్యాంగంలో ఖాళీ పేజీలంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇకనైనా డైవర్ట్ పాలిటిక్స్ మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. और जब वो रेड बुक बताते हैं पब्लिक मीटिंग में इसको सेव करो बोला वो अर्बन नक्सलाइट मराठी मध्ये म्हणतात की खोटं बोला पण रेटून बोला नाही खोटं बोला पण रेटून बोला तो लोक आपोआपच खरं समजतात. तो ऐसा है मोदी जी का. ప్రధాని మోదీ హామీలన్నీ ప్రసంగాలకే పరిమితమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎన్డీఏ పాలనపై ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెనుసవాల్గా మారాయన్నారు. కేంద్రం జీఎస్టీ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. దళిత గిరిజనులంటే మోదీకి ద్వేషమన్నారు. प्राइवेट हवाई जहाज में 24 घंटा उड़ता है, धारावी की उसको जमीन दी जा रही है, 1 लाख करोड़ रुपए की जमीन उसको दी जा रही है और जितना टैक्स आप देते हो उतना ही वो देता है. अगर आप टी शर्ट खरीदोगे जीएसटी जितनी आप दोगे उतनी ही अदानी देगा. तो ये जो नरेंद्र मोदी जी ने जीएसटी का सिस्टम बनाया है ये गरीबों से चोरी करने का सिस्टम है. కులగణన పేరింటేనే ప్రధాని మోదీకి వణుకొస్తుందన్నారు రాహుల్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కులగణన చేపడతామన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో క్యాస్ట్ సెన్సస్ బిల్లు ఆమోదం పొందేలా పోరాడతామని చెప్పారు. జార్ఖండ్లో కూటమి అధికారంలోకి వస్తే గిరిజనులకు 28% పెంచుతామని తెలిపారు. దళితులకు 12%, బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు రాహుల్. झारखंड में तो हमने कह दिया है आदिवासियों को 26% से 28% रिजर्वेशन हम बढ़ा के दे देंगे, दलितों को 10% से हम 12% कर देंगे और पिछड़े वर्ग को 14% से हम 27% रिजर्वेशन दिलवा देंगे. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నాయన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మహాయుతి నేతలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ నేతలు కర్ణాటకలో పర్యటించి వాగ్దానాల అమలును పరిశీలించాలన్నారు.